హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆనందాల హరివిల్లు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు చికెన్ తంగడి కబాబ్ చేస్తున్నా. సేమ్ హోటల్ స్టైల్లో చాలా టేస్టీగా ఉన్నింది. ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. సో నేను చేసిన ఈ తంగడి కబాబ్ ఎలా ఉందో చూసే ముందు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి ఇలాగా ఘాట్లు పెట్టుకున్నాను. ఇందులోకి తగినంత ఉప్పు, పచ్చిమిర్చి పేస్టు. ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది కారానికి సరిపడా వేసుకోవాలి. ఇందులో కారం పొడి ఏం వాడం కాబట్టి కారానికి సరిపడా పచ్చిమిర్చి పేస్టే వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల దాకా నిమ్మరసం వేసుకున్నాను. 1 స్పూను అల్లం తెల్లగడ్డ పేస్టు. ఈ మసాలాలన్నీ కూడా చికెన్ లెగ్ పీసులకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇదైతే ఫస్ట్ టైం వేసే మసాలాలు మాత్రమే, మళ్ళీ రెండోసారి కూడా మసాలా అనేది అప్లై చేసుకోవాలి. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా వచ్చిందండి. మా ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. ఈరోజు నేను 2 టైప్స్తో చేస్తున్నాను. ఒకటి స్టవ్ మీద, ఇంకొకటి ఓవెన్లో పెట్టి. తందూరుతో అవసరం లేకపోయినా, ఓవెన్ లేకపోయినా కూడా స్టవ్ మీదే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మసాలా కలిపి పెట్టిన వాటిని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ దాకా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు గ్రీన్ చట్నీ కోసం నానబెట్టిన జీడిపప్పు ఒక 10 దాకా తీసుకున్నాను. ఒకటి పచ్చిమిర్చి. ఈ గ్రీన్ చట్నీలో జీడిపప్పు వేయడం వల్ల చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పుదీనా, కొత్తిమీర, కొద్దిగా అల్లం అయితే నచ్చితే వేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు. నేనైతే కొద్దిగా అల్లం వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు ఇదంతా కూడా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని, ఆల్రెడీ జీడిపప్పు నానబెట్టిన వాటర్ వేసాను కదా, ఆ వాటరే సరిపోయింది, ఎక్స్ట్రాగా వేయనవసరం లేదు. చూడండి, ఇలా వేసుకుంటే సరిపోతుంది. గ్రీన్ చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా మసాలా కలిపి పెట్టుకున్న లెగ్ పీసులకి పెరుగు అనేది 2 స్పూన్లు తీసుకుంటున్నాను. ఈ పెరుగు కూడా పల్చని క్లాత్లో తీసుకొని అందులో ఉన్న వాటర్ మొత్తము కూడా బాగా పిండేసి అందులో వచ్చిన గడ్డ పెరుగును మాత్రమే వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్ల గ్రీన్ చట్నీ, కొద్దిగా గరం మసాలా, ఒక హాఫ్ స్పూన్ దాకా ధనియాల పొడి, 1 స్పూను మిరియాల పొడి వేసుకుంటున్నాను. మనము లెగ్ పీసులు మొత్తానికి కూడా కారము, పచ్చిమిర్చి, అలాగే మిరియాల పొడి దీంతోనే వస్తుంది. ఇందులో ఎండు కారం అలాంటిది ఏం వేయము. కాబట్టి కారానికి సరిపడా పచ్చిమిర్చి పేస్టు, అలాగే మిరియాల పొడి అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలంతా కూడా ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా అప్లై చేసుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత మనం ఇది కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఓవెన్లో పెట్టడానికి ఇలాగా గ్రిల్స్ది కమ్మి ఉంటుంది కదా, దానికి ఇలాగా గుచ్చుతున్నాను. ఓవెన్లో అయితే 4 పీసెస్ పెడుతున్నాను. ఓవెన్ని గ్రిల్ మోడ్లో 30 మినిట్స్ పెట్టి తర్వాత మళ్ళీ ఒక 15 మినిట్స్ పెట్టాను. టోటల్గా 45 మినిట్స్ పట్టింది ఓవెన్లో కుక్ అవ్వడానికి. ఓవెన్లో చికెన్ అయితే కుక్ అవుతూ ఉంది. మళ్ళీ ఇప్పుడు స్టవ్ మీద కూడా కుక్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి బటర్ వేసుకున్నాను. ఆయిల్తో అయినా చేసుకోవచ్చు, బటర్తో అయినా కూడా చేసుకోవచ్చు. ఇలాంటి చికెన్ని బటర్తో చేస్తేనే టేస్ట్ బాగుంటుంది, అందుకని చెప్పి నేను బటర్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మిగతా లెగ్ పీస్లంతా కూడా ఇలా పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలానే వదిలేయాలి, వెంటనే కలపకూడదు. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ తిప్పి కాల్చుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ లెగ్ పీస్లంతా కూడా ఫ్రై చేసుకోవాలి. మసాలా అయితే మంచి టేస్టీగా ఉన్నిందండి, అందుకని చెప్పి వేస్ట్ చేయడం ఇష్టం లేక ఉన్న మసాలాను కూడా మొత్తం లెగ్ పీస్ పైన పెట్టేస్తున్నాను. ఇలా మూత పెట్టేసి 5 నుంచి 10 నిమిషాలకు ఒకసారి లెగ్ పీసుల్ని తిప్పుకుంటూ కాల్చుకుంటే సరిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్లో బాగా కుక్ అయిపోతుందండి లెగ్ పీసులు అనేది. మంటను తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి, లేదంటే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల చికెన్ ఉడకదు. కాబట్టి మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ లెగ్ పీసులని కుక్ చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ కుక్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఆయిల్ కూడా అవసరమైతే మధ్య మధ్యలో 1-2 స్పూన్ల దాకా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బటరే వేసుకొని కుక్ చేసుకుంటున్నాను. ఇలాగా చికెన్ బటర్లో కుక్ అయితే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, అందుకని చెప్పి నేను ఇక్కడ బటర్ అనేది యూస్ చేస్తున్నాను.
ఆల్మోస్ట్ చికెన్ అంతా కూడా ఉడికిపోయింది. ఇలా బటర్ వేసుకున్నాక ఇంకొక 5 మినిట్స్ అలా వదిలేస్తే సరిపోతుంది. టేస్టీగా ఉండే తంగడి కబాబ్ అయితే రెడీ అయిపోయింది. వీటికి గ్రీన్ చట్నీ అయినా మైనీస్ అయినా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ గ్రీన్ చట్నీ రెడీ చేశాను. ఇప్పుడైతే ఓవెన్లో ఉన్నది కూడా బాగా కుక్ అయిపోయింది. గ్రిల్ మోడ్లో 45 మినిట్స్ పట్టింది నాకు ఇది కుక్ అవ్వడానికి. దీనికైతే బటర్ కూడా అంతా ఏం వేయలేదు కదా. ఇప్పుడు లైట్గా బటర్ అనేది అప్లై చేసి స్టవ్ మీద ఇంకొంచెం సేపు కాల్చుకుంటే సరిపోతుంది. లెగ్ పీస్లో అయితే బాగా కుక్ అయిపోయింది. కాకపోతే బటర్ రాసి స్టవ్ మీద కొంచెం సేపు కాల్చినామంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అందుకని చెప్పి లైట్గా బటర్ అనేది అప్లై చేసి స్టవ్ మీద ఇలాగా తందూరి టైప్ కాల్చుకుంటున్నాను. ఎక్కువసేపు ఏం అవసరం లేదండి. ఆల్రెడీ కుక్ అయిపోయిన లెగ్ పీస్లే కాబట్టి ఫ్లేవర్ కోసం ఒక 5 నిమిషాలు తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో ఇలా కాల్చుకుంటే సరిపోతుంది. బటర్ రాసి ఇలా కాల్చుకుంటే చికెన్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అగ్గిలో కాలుతుంది కదా, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా కాల్చుకొని తీసుకుంటే సరిపోతుంది. ఓవెన్లో పెట్టిన లెగ్ పీసులు కూడా రెడీ అయిపోయింది. రెండు కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. చూసారు కదండి నేను చేసిన తంగడి కబాబ్. ఈ వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.